కాంగ్రెస్ నేతలకు నాయకులకు ఎక్కువ శాతము ఈ మీడియా ముందుకు వచ్చి షో చేసే లేడీస్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, నోటికి అదుపు చేయకుండా మాట్లాడకండి. ఓటమి గెలుపు ఇది సహజమే. ఒకరు గెలిచినాదంటే ఒకరు ఓడిపోతారు. ఈ ఓటమి గెలుపులో కూడా జూబిలీస్లో జరిగిన ఎలక్షన్స్ మీరు చేసింది న్యాయవర్తమైన గెలుపు కాదు. అన్యాయంగా అక్రమణంగా దొంగ ఓట్లతో గెలిచిన ఒక గెలుపు కాదు. మీరు బీఆర్ఎస్ నాయకులను కానీ స్త్రీలను కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఈరోజు మా ప్రభుత్వం ఉందని చెప్పేసి నోటికి అదుపు లేకుండా మాట్లాడితే గిన కర్మఫలం అనేది ఎవ్వరిని విడిచిపెట్టదు. జాగ్రత్త. ఈ వ్యక్తులు విడిచిపెట్టినా కూడా, పడ్డ వ్యక్తులు విడిచిపెట్టినా కూడా ఎవడు పాపం వాడికి అని చెప్పేసి కాలం మాత్రం తగిన బుద్ధి చెప్తుంది. నోరు అదుపు పెట్టుకొని మాట్లాడమని కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ఈ మీడియా ముందు వచ్చి షో చేసే లేడీస్కి మళ్ళీ చెప్పడం జరుగుతుంది. నోరు అదుపు పెట్టుకొని బ్రతకండి. ఈ భూమి, ఈ జీవితం ఏ ఒక్క మనిషికి కూడా శాశ్వతం కాదు. మీరు ఏదైతే ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్క మనిషి గుర్తుపెట్టుకోండి. ఉంటా.